ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టీడీపీ వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మారిందా? హ్యాట్రిక్ సాధించేందుకు తెలుగుదేశం పార్టీ బాగా వేసేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయా? నియోజకవర్గం మారిన మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేను ఇంటికి సాగనంపుతారా, లేదంటే టీడీపీ అభ్యర్థి హ్యాట్రిక్ కొడతారా? ఈ నియోజకవర్గంలో గెలుపు పార్టీలకు సెంటిమెంట్ గా మారిందా? ఇద్దరు నేతల ఫైట్లో బరిలో నిలిచేదెవరు? కొండపిలో వైసీపీ జెండా ఎగురుతుందా? మంత్రి సురేష్ టీడీపీకి చెక్ పెడతారా? వైసీపీలో గ్రూపుల గోల సమసిపోయినట్టేనా? కొండపి సెంటిమెంట్ టీడీపీకి మైనస్సా? ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో మంత్రి వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోరు రసవత్రంగా మారింది. అధికార పార్టీ తరపున మున్సిపల్ వ్యవహారాల మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి బరిలోకి దిగారు. మంత్రి నాన్ లోకల్ అయితే ఎమ్మెల్యే లోకల్. దీంతో ఎన్నికల పోరు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్నట్టుగా తయారైంది. రాష్ట్రంలో అత్యంత క్రియాశీలక నేతలున్న నియోజకవర్గం కొండెపి. బాలినేని శ్రీనివాసరెడ్డి, గంటా శ్రీనివాసరావు, బుర్రా మధుసూదన్ యాదవ్, జూపూడి ప్రభాకర్రావు, దామచర్ల జనార్దన్ రావు, పోతుల రామారావు వంటి నేతలకు సొంత నియోజకవర్గం. కొండెపి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఎవ్వరున్నా గ్రూపుల గోల కామన్ గా మారిపోయింది. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో నేతల మధ్య అంతర్గత పోరు అంతకంతకు పెరిగిపోయింది. ఇన్ఛార్జిగా ఎవ్వరున్నా ఓ వర్గం మాత్రమే వారితో కలిసి ఉండడం, రెండో పక్షం వారికి వైరిపక్షంగా మారుతూ ఉండడంతో వైసీపీ హైకమాండ్కు తలనొప్పులు తెచ్చిపెట్టింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాదాసి వెంకయ్య ఎన్నికల్లో పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కొంతకాలం మాదాసి వెంకయ్య కొన్నాళ్లు వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. దీంతో ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం తిరిగి వరికోటి అశోక్ బాబును సమన్వయకర్తగా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వర్గ విభేదాలు మరో స్థాయికి చేరాయి. ఇన్ఛార్జ్ అశోక్ బాబు స్వయంగా తన వర్గీయులను తీసుకుని ప్రత్యర్థుల ఇళ్ల మీదకు వెళ్లి దాడులకు పాల్పడ్డారు. అప్పటి నుంచి ఇన్ఛార్జ్ అశోక్ బాబును మార్చాలంటూ కొండెపి వైసీపీ నేతలు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. కొండెపిలో గెలవాలంటే ఇరు వర్గాలను సమన్వయం చేసుకుని పార్టీని గాడిలో పెట్టే నేత అయితేనే విజయం సాధించవచ్చని వైసీపీ అంచనాకొచ్చింది. కొత్త పాత సమన్వయకర్తలు ఇద్దరు తప్ప ఎవరైనా నియోజకవర్గంలో పార్టీని సెట్ చేయవచ్చని సీఎం జగన్ భావించారు. దీంతో మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మంత్రి సురేష్ మంత్రి హోదాలో సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టారు. అదే సమయంలో రెండు వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కొండెపిలో వైసీపీ ఓటమికి గ్రూపుల గోలే కారణమని నిర్ధారణకు వచ్చిన మంత్రి సురేష్ రెండు గ్రూపులను సమన్వయం చేయడంలో సక్సెస్ అయ్యారు. కొండెపిలో సురేష్ పెరగడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి దూకుడు పెంచేశారు. పలు మండలాల్లో పార్టీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇద్దరు నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. గతంలో టీడీపీ కార్యక్రమాలు ఏకపక్షంగా సాగేవి. మంత్రి సురేష్ వచ్చిన తర్వాత వీరాంజనేయ స్వామిని టార్గెట్ చేస్తున్నారు. వీరాంజనేయ స్వామి కూడా అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. సురేష్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ పథకాలు తమకు కలిసి వస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు. కొండెపి నియోజకవర్గంలో సంస్థాగతంగా తమ ఓటు బ్యాంక్ అధికంగా ఉన్నా పార్టీ అంతర్గత విభేదాలతో గత 2 పర్యాయాలు ఓటమి పాలయ్యామని అన్నారు. తెలుగుదేశం పార్టీ వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కార్యకర్తలు కూడా మూడోసారి టీడీపీని గెలవనివ్వకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఓటర్లు అట్లాగే కార్యకర్తలతో మమేకమై ముందుకు పోతా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో మరి బూత్ సచివాలయ లెవెల్లో కూడా మీటింగ్లు నిర్వహించుకోవడం జరిగింది. మంచి స్పందన వస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు మే 13 జరగబోయే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండెపి నియోజకవర్గం నుంచి గట్టి పోటీ ఇప్పటివరకు ఇవ్వడమే కాదు, ఖచ్చితంగా ఈ సీట్ను కైవసం చేసుకుంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొండెపి నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి. సొంత నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో 5 ఏళ్ల పాటు మంత్రిగా చేసిందేమీ లేదన్నారు. గతంలో పోటీ చేసిన సంతనూతలపాడులో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రతి ఎన్నికకు ఓ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేష్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కూడా వాళ్ళు చేయాల. మేము చేసినటువంటి రోడ్ల పక్కన ఒక కాలువ లేదు, మేము ఇచ్చిన నీళ్ళకి అదనంగా ఒక హ్యాబిటేషన్ కూడా నీళ్ళు. ఈరోజు నియోజకవర్గంలో మొత్తం కూడా మంచినీళ్ళకి గగ్గోలు పెడతా ఉన్నారు. ఈయన వచ్చాడు, కొత్తగా ఒక అభ్యర్థి వచ్చాడు, మంత్రదండం ఉంది, అధికారం ఉంది, అధికార దుర్వినియోగం ఏదో చేద్దాం అనుకున్నాడు. మేము ఇచ్చినటువంటి నీళ్ళని సక్రమంగా ఇవ్వలేకపోతున్నాడు. ఆయన రాష్ట్ర మంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఇక్కడ ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను గెలిపేస్తానంటున్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన నూతలపాడులో ఏం చేశాడు, 2 ఛాన్స్ ఇచ్చినటువంటి ఎర్రగొండపాలెంలో ఏం చేశాడు, అక్కడికన్నా ఇక్కడ అభివృద్ధి మేము చూస్తే. కొండెపి నియోజకవర్గానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 8 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, కమ్యూనిస్టు పార్టీ 1 సారి గెలుపొందాయి. 1955లో నల్లమోతు చెంచురామనాయుడు, 1962, 67లో చంగంటి రోసయ్యనాయుడు కాంగ్రెస్ తరపున గెలుపొందారు. 1972లో దివిశంకరయ్య కమ్యూనిస్టు పార్టీ తరపున, 1978లో గుండపనేని పట్టాభిరామస్వామి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1983లో టీడీపీ నుంచి మారుబోయిన మాలకొండయ్య, 85లో, 89లో కాంగ్రెస్ తరపున గుండపనేని అచ్యుత్ కుమార్, 1994, 99లో దామచర్ల ఆంజనేయులు, 2004లో పోతుల రామారావు, 2009లో గుర్రాల వెంకటేష్ హస్తం నుంచి గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో డోలా బాలవీరాంజనేయ స్వామి గెలుపొందారు. ముచ్చటగా 3వసారి గెలిపే లక్ష్యంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో కొండెపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారిపోయింది. దీంతో దామచర్ల కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న బాల వీరాంజనేయ స్వామికి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. 2009లో పోటీ చేసిన బాల వీరాంజనేయ స్వామి కాంగ్రెస్ అభ్యర్థి గుర్రాల వెంకటశేష్ చేతిలో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకరరావుపై, 2019లో మాదాసి వెంకయ్యపై 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వీరాంజనేయ స్వామి. కొండెపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వామితో పాటు టీడీపీ కీలక నేత దామచర్ల సత్య కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ తరపున కార్యక్రమాలన్నీ టీడీపీ ముఖ్యనేత దామచర్ల సత్య కనుసన్నల్లోనే జరుగుతాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిష్టాత్మక సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడం, పలు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ పెట్టడం ఆ పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉంది. అయితే కొండెపి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమ హయాంలోనే జరిగాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీలోని అంతర్గత విభేదాలు కలిసి వచ్చాయి. అయితే వైసీపీ అభ్యర్థిగా మంత్రి ఆదిమూలపు సురేష్ను ప్రకటించడంతో పార్టీలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. మంత్రి సురేష్ పూర్తిగా సొంత పార్టీ బలంపైనే గెలవాల్సి ఉంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో కూటమి పార్టీలు జనసేన, బీజేపీకి నామమాత్ర బలం మాత్రమే ఉండడంతో పూర్తిగా తెలుగుదేశం పార్టీ తన బలంపైనే ఆధారపడి ఉంది. వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ పై ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి గట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎర్రగొండపాలెంలో పనికిరాని చెత్తను ఇక్కడికి తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీలో ఉండడం కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీకి కలిసి వచ్చే అంశం. ఈ నియోజకవర్గంలోని ఆయన సన్నిహితులు కూడా వైసీపీని వీడి టీడీపీకి రావడం ఎమ్మెల్యే స్వామికి ప్లస్ పాయింట్ గా మారింది. కొండెపి నియోజకవర్గంలో సంస్థాగతంగా ఓటు బ్యాంకు వైసీపీకి ఉన్నప్పటికీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలతో ఆ పార్టీ అభ్యర్థులకు ఓటమి తప్పలేదు. గత 2 పర్యాయాలు టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి గెలిచినా నియోజకవర్గం కోసం చేసిందేమీ లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో వచ్చిన ఫండ్స్ తో మరుగుదొడ్లు కట్టించామని చెప్పుకోవడం తప్ప మిగతా అభివృద్ధి ఏమీ లేదంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో అన్ని గ్రూపులు కలిసి పనిచేస్తున్నాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీకి ఇది కలిసి వచ్చే అంశమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఆదిమూలపు సురేష్ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత పెండింగ్ పనులను పూర్తి చేశారని అంటున్నారు. నియోజకవర్గంలోని సింగరాయకొండలో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కొండెపి నియోజకవర్గంలో వరుసగా 3వసారి ఎవ్వరూ గెలవలేదు. వైసీపీలో అంతర్గత విభేదాలను సెట్ చేసుకోవడంలో మంత్రి సురేష్ సఫలం కావడం టీడీపీకి మైనస్ గా మారనుంది. వేర్వేరు పరిస్థితుల మధ్య సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో గెలిచిన ఆదిమూలపు సురేష్ మంత్రాంగం ఫలిస్తుందా లేదా చూడాల్సి ఉంది. మరొక వైపు హ్యాట్రిక్ విజయాల కోసం టీడీపీ చేస్తున్న కసరత్తులు సత్ఫలితాలనిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.